ప్రేమలో తగిన రహస్యం ఎపిసోడ్ 25. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా వీడియోకి లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్ళిపోతాం. వరుణ్ చిన్నగా నవ్వుతూ, నువ్వు మాత్రమే నాకు ప్రిన్సెస్, ఇంతకు మించి నేను నీ గురించి ఏమీ చెప్పలేను. తెలుసుకున్న రోజు నీకే అర్థమవుతుంది అని వరుణ్ అంటుంటే నక్షత్ర మాత్రం వరుణ్ మాటలకి ఇంకా షాక్లోనే ఉండిపోతుంది. నక్షత్ర ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ చూసి వరుణ్ చిన్నగా నవ్వుకుంటాడు. ఇంత క్లియర్గా చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకోలేవు. నన్ను అర్థం చేసుకున్న రోజున ఇప్పుడు నేను చెప్పిన మాట నీకు క్లియర్గా అర్థమవుతుంది అని మనసులో అనుకుంటూ ఇంకా నక్షత్ర ఫేస్పై చిటిక వేసేసరికి నక్షత్ర నార్మల్ అయ్యి వరుణ్ వైపు చూస్తూ, అసలు ఇప్పుడు మీరు ఏం మాట్లాడారు? ప్రిన్సెస్, డబ్బున్న వాళ్ళు, మహారాణి ఏంటి? నాకేమీ అర్థం కాలేదు అని నక్షత్ర అయోమయంగా అడుగుతుంది. అంతగా అర్థం చేసుకుంటే నువ్వెందుకు నక్షత్రవి అవుతావు, కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్దామా అని వరుణ్ చిన్నగా అంటుంటే నక్షత్ర ఇంకా ఆలోచనలతో లేచి నుంచుంటుంది. నక్షత్ర ఒక అడుగు ముందుకు వేసేసరికి వరుణ్ నక్షత్ర చేతిని పట్టుకుంటాడు. నక్షత్ర ఇంకా ఆలోచనలతోనే ఉండటం వల్ల వెనక్కి తిరిగి వరుణ్ వైపు చూస్తుంది. ఇంతకీ మన ఫస్ట్ కిస్ గురించి నువ్వేమీ మాట్లాడలేదు, ఆ టైంలో నన్ను ఏమీ తిట్టలేదు, ఏమైంది? నువ్వు నక్షత్రవేనా అని వరుణ్ కావాలని అడుగుతాడు. వరుణ్ మాటలకి అప్పుడు నక్షత్ర తన పూర్తి ఆలోచన నుండి బయటకొస్తుంది. వెంటనే వరుణ్ చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకుంటుంది. ఇంకా వరుణ్ వైపు చూడకుండా అక్కడి నుండి స్పీడ్గా లోపలికి పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది. వరుణ్ మాత్రం అలాగే సోఫాలో కూర్చుని ఉండిపోతాడు. ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని నెలలు నాలో నేనే బాధపడ్డం, ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలి, ఏమీ అర్థం కావడం లేదు. ఒకప్పుడు ప్రేమ ఇలాంటి పదాలు వింటేనే చిరాకు వచ్చేది. అలాంటిది ఒక అమ్మాయి గురించి ఇంత దూరం వచ్చి నేను ఇంకొక అమ్మాయిని ప్రేమించడం నాకే వింతగా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ ప్రాబ్లమ్స్కి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో అర్థం కావడం లేదు. ఈ సంఘర్షణలో ఎక్కడ నక్షత్రాన్ని కోల్పోతానేమోనని భయంగా ఉంది. ఎప్పుడు నేను వీటన్నిటి నుండి బయటపడతాను? ఎప్పుడు నక్షత్రకి నా మనసుల మాట చెప్పాలి? ఎప్పుడు తనని పెళ్లి చేసుకోవాలి? ఎప్పుడు తనతో లైఫ్ స్టార్ట్ చేయాలి? ఇవన్నీ ఒక పజిల్స్ లాగా ఉన్నాయి. బిజినెస్లో కోట్లలో టర్నోవర్ చేసే కంపెనీస్ అన్నీ ఉన్నా కూడా జీవితంలో మనశ్శాంతి లేకపోవడం అంటే ఇంతేనేమో. కానీ నక్షత్ర వల్ల ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం హ్యాపీగా ఉంటున్నాను. ఒకవేళ ఈ హ్యాపీనెస్ కూడా దూరం అయితే అని అనుకోగానే ఎందుకో వరుణ్ గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ముందు నక్షత్రకి నాపై ప్రేమ పుట్టేటట్టు చేసుకుంటే తర్వాత ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా తను నన్ను అర్థం చేసుకుంటుంది అని వరుణ్ మనసులో అనుకుంటూ ఇంకా లేచి రూమ్లోకి వెళ్ళేసరికి నక్షత్ర రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వరుణ్ ఒక క్షణం నక్షత్ర వైపు చూసి, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, ఇప్పటికే తడిచావని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి డోర్ దగ్గరికి వేసేస్తాడు. వరుణ్ణి చూస్తుంటేనే నక్షత్రకి భయంగా అనిపిస్తుంది. తన మైండ్ ఏమీ పనిచేయకపోవడం వల్ల నక్షత్ర కొన్ని క్షణాలు అలాగే ఆలోచనలకు వెళ్ళిపోతుంది. బాబాయ్, ఇంకా నా వల్ల కాదు, అసలు ఏం ఆలోచిస్తున్నానో అర్థం కావడం లేదు. ముందు ఈ డ్రెస్సు చేంజ్ చేసుకోవాలి, లేకపోతే మార్నింగ్లోగా ఫీవర్ రావడం ఖాయమని చెప్పి ఇంకా నక్షత్ర కబోర్డ్లో నుండి డ్రెస్ తీసుకుని బెడ్పై పెడుతుంది. ఈ రూమ్ ఏంటో కానీ నిజంగా పిచ్చి పడుతుంది. అదే మా ఫ్లాట్లో అయితే చక్కగా పక్కనే వాష్రూమ్ ఉండేది. ఇక్కడ నుండి ఆ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళేంత ఓపిక నాకు లేదు అని నక్షత్ర తన చున్నీ తీసి పక్కన పెట్టి డ్రెస్ని చేతిలోకి తీసుకుంటుంది. వరుణ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని నక్షత్ర ఏం చేస్తుందా అని తన ల్యాప్టాప్ ఆన్ చేసి
నక్షత్ర రూమ్ చూస్తూ ఉంటాడు. నక్షత్ర కబోర్డ్ ఓపెన్ చేయడం, డ్రెస్ తన చేతిలోకి తీసుకోవడం చూడగానే వరుణ్ కళ్ళు పెద్దవవుతాయి. అసలు ఈ రాక్షసి ఏం చేస్తుంది? ఇప్పటికే కంట్రోల్లో ఉండక నేను చేస్తుంటే మళ్ళీ ఇలా కూడా నాకు టార్చర్ చూపించడానికి రెడీ అయ్యింది అని వరుణ్ వెంటనే స్పీడ్గా లేచి తన రూమ్లో నుండి నక్షత్ర రూమ్లోకి వస్తాడు. నక్షత్ర తన చేతిని తన డ్రెస్ వరకు తీసుకుని వెళ్తుండగా సడన్గా వరుణ్ రూమ్ డోర్ ఓపెన్ అయ్యేసరికి నక్షత్ర తన చేతిలో ఉన్న టాప్ని కిందకు వదిలేస్తుంది. వెంటనే తన చున్నీ తీసుకుని తనపై వేసుకుని, నువ్వేంటి నా రూమ్లోకి వచ్చావు? అసలు ఒక అమ్మాయి రూమ్లోకి ఎప్పుడు పడితే అప్పుడు రావడమేనా అని సీరియస్గా అరుస్తుంటే వరుణ్ వెంటనే తన చేతిని పైకి చూపిస్తుంటే నక్షత్ర అర్థం కాక వరుణ్ చూపించిన వైపు చూస్తుంది. అక్కడ సీసీ కెమెరా ఉండటం చూసి నక్షత్ర ఒక క్షణం షాక్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత కోపంగా వరుణ్ దగ్గరికి వెళ్ళి తన కాలర్ని పట్టుకుని, ఏంటిదంతా? నువ్వు మంచివాడివి అనుకున్నాను కానీ ఇలా రూమ్లో అని నక్షత్ర గట్టిగా కళ్ళు మూసుకుని చాలా కోపంగా అరుస్తుంటే వరుణ్ వెంటనే నక్షత్ర చేతులపై తన చేతులను వేసి, నేను కూడా అదే అడుగుతున్నాను. లంకంతా ఇల్లు ఉంది కదా, డ్రెస్సింగ్ రూమ్, వాషింగ్ రూమ్ ఇలా ప్రతిదీ ఈ రూమ్లో ఉన్నాయి. నువ్వేంటి రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నావని వరుణ్ అడుగుతుంటే, అదంతా పక్కన పెట్టు, ఏదో ప్రతిదీ పక్కన ఉన్నట్టు చెప్తున్నావు. ఇక్కడ నుండి ఆ డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఏదో కిలోమీటర్ నడిచినట్టు అనిపిస్తుంది. ఇలాంటి పెద్ద పెద్ద ప్యాలెస్లలో ఎలా ఉంటారో నాకు అర్థం కావడం లేదు కానీ ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెయ్యని నక్షత్ర కోపంగా అరుస్తుంది. ఏమో, ఏ అర్ధరాత్రి పూట నా కళ్ళు కప్పి నువ్వు తప్పించుకోవడానికి ఈ రూమ్లో నుండి వెళ్ళిపోతే, అందుకే 24 అవర్స్ ఈ సీసీ కెమెరా ఇలాగే ఉంటుంది, ప్రతిదీ ఇందులో రికార్డ్ అవుతుంది, నేను కూడా చూసుకోవాలి కదా అని వరుణ్ అంటుంటే, సేఫ్టీనా? అది నేను మాట్లాడాలి. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, నీతో మాట్లాడడం కూడా వేస్ట్ అని నక్షత్ర చిరాకుగా వెళ్ళి సోఫాలో కూర్చుని తన తలని పట్టుకుంటుంది. హలో, నేను మంచివాడిని కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో చూశాను కాబట్టి వెంటనే వచ్చాను. అదే వేరే ఉద్దేశంతో ఉండుంటే కనీసం నీకు కెమెరా ఉంది అని చెప్పేవాడిని కూడా కాదు. నా మంచితనం నీకెప్పుడు కనిపిస్తుందిలే అని వరుణ్ కూడా సోఫాలో కూర్చుంటూ అంటుంటే నక్షత్ర వరుణ్ వైపు చూస్తుంది. చూడు నక్షత్ర, నీకు వచ్చిన రోజుని చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, నా నుండి దూరం అవ్వాలి అన్న ఆలోచన వచ్చినా కూడా చంపేస్తాను, నిన్ను కాదు ఆ ఆలోచనల్ని అని చెప్పి వరుణ్ అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోయేసరికి, వీడెక్కడ తగిలాడండి బాబు నాకు, వీడు చెప్పేది ఒక్క ముక్క కూడా అర్థం కాదు, పోనీ వేరే లాంగ్వేజ్లో చెప్తున్నాడా అనుకుంటే అదే లేదు, తెలుగులోనే చెప్తున్నాడు. కానీ వీడి మాటలు బట్టి అప్పుడప్పుడు అర్థమవుతుంది, కనీసం నాకు నేను పుట్టిన లాంగ్వేజ్ కూడా రాదా అని. రాక్షసుడు చివరికి ఆ డౌట్ కూడా క్రియేట్ చేసేసాడు అని నక్షత్ర అనుకుంటూ వరుణ్ వచ్చిన రోజున తనకి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంది. చూడు నక్షత్ర, నువ్వు ఈ రూమ్లో నుండి లాక్ చేయడానికి అస్సలు ఉండదు. ఎందుకంటే నీ రూమ్లో నుండి నా రూమ్లోకి లాక్ పడాలి అంటే అది నేను మాత్రమే నా రూమ్లో నుండి వెయ్యాలి. ఒకసారి నువ్వే చూడు అని వరుణ్ నక్షత్ర రూమ్ డోర్ వైపుకి చూపిస్తుంటే అక్కడ లాక్ వేయడానికి ఏమీ లేకపోవడం చూసి నక్షత్ర నోరు తెరిచి వరుణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఇంకా మనమిద్దరం కలిసి వెళ్ళే మెయిన్ డోర్ ఉంది కదా, దానికి కూడా పాస్వర్డ్ ఉంటుంది, అది నువ్వు పడుకున్న తర్వాత నేను లాక్ చేసేస్తాను, సో దాన్ని కూడా నువ్వు లాక్ చేయలేవు అని చెప్తుంటే నక్షత్ర చిరాకుగా వరుణ్ వైపు చూస్తుంది. ఇంకొకటి, నాకు రూమ్ అంతా చాలా నీట్గా ఉండాలి. ఈ రూమ్లో డ్రెస్సులు ఎక్కడ పడితే అక్కడ పడేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు డ్రెస్సింగ్ రూమ్లోనే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, అర్థమవుతుందా అని వరుణ్ చెప్పిన మాటలు గుర్తుకు రాగానే నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. అంటే ఆ రోజు ఈ రూమ్లో సీసీ కెమెరా ఉంది అని చెప్పకుండా నన్ను డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్ మాత్రమే చేంజ్ చేసుకోమని చెప్పాడు.
ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలని అనుకున్నా కానీ వెంటనే తను స్పీడ్గా ఇక్కడికి వచ్చాడు. నిజంగా తనకి చెడు ఉద్దేశం ఉంటే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు కదా. నేనే అనవసరంగా ఇతని గురించి తప్పుగా అనుకుంటున్నానా? ఏమీ అర్థమే చావడం లేదు. వీడొక బ్రహ్మ రాక్షసుడిలాగా నా బుర్రని మొత్తం తినేస్తుంటే ఇంకా ఏమర్థమే చేస్తుంది. ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలని నక్షత్రకి ఇంకోపిక లేకపోయినా ఈ చివరి నుండి ఆ చివరి వరకు నడుచుకుని వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని రూమ్లోకి వస్తుంది. లేదు నక్షత్ర, ఇంకా లాభం లేదు. ఈ ప్యాలెస్ మొత్తం తిరగాలి అంటే నీకు ఓపిక కావాలి. అమ్మో, ముందు ఓపిక తెచ్చుకోవాలి అని నక్షత్ర ఇంకా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే అందులో డ్రై ఫ్రూట్స్ ఉండటం చూసి అందులో ఒక బాక్స్ తీసుకుని నక్షత్ర అటు ఇటు తిరుగుతూ వాటిని తన నోట్లో వేసుకుంటూ ఉంటుంది. వరుణ్ ఒక పక్క వర్క్ చేసుకుంటూనే మరొక పక్క నక్షత్ర చేసే పనులని గమనిస్తూ చిన్నగా నవ్వుకుంటుంటాడు. అసలు వీడేంటి నన్ను ముద్దు పెట్టుకుంటున్నా, నేనెందుకు బొమ్మలాగుండిపోయాను? అసలు ఆ టైంలో నేను ఏం ఆలోచించాను? ఒకటి మాత్రం కన్ఫర్మ్, వీడు ప్రియని ప్రేమించలేదు. మరి ఎందుకు ప్రియా కోసం అంత ఆరాటపడుతున్నాడు? తెలుసుకోవాలి. ఇప్పటి వరకు వీడి దగ్గర నుండి మా నాన్నని ప్రియాని సేవ్ చేయాలి అనుకున్నాను. కానీ ఇప్పటి నుండి మాత్రం ఇతని గురించి ప్రతిదీ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అనుకుంటే నేను ఇతనితో మంచిగా మాట్లాడాలి. అప్పుడే ఇతని గురించి నాకు పూర్తిగా అర్థమవుతుంది. అసలు ఇతను ఎందుకు ఇండియాకు వచ్చాడు? ఎందుకు ప్రియా ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా తను మౌనంగా ఉంటున్నాడు? నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదా వరుణ్ అని అన్నా కూడా తను అవును అన్నట్టు మౌనంగా ఉంటున్నాడు. కానీ ప్రియాపై ప్రేమ మాత్రం కనిపించడం లేదు. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చి నాకు కావాల్సింది ప్రతిదీ చేస్తున్నాడు? ఇంకా ప్రియా దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడని వరుణ్ నన్ను అని నక్షత్ర ఇందాక వరుణ్ ముద్దు పెట్టుకోవడం గుర్తుకు వచ్చేసరికి తనకి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. అయినా నీకు బుద్ధి లేదు నక్షత్ర. ఇంకా చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా నీ ప్రపంచంలో నువ్వుంటే ఇలాగే జరుగుతుంది. నేచర్ అంటూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే చక్కగా వాడు నిన్ను ముద్దు పెట్టేసుకున్నాడు. నువ్వేమో బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే నుంచునున్నావు. అసలు నిన్ననాలి అని నక్షత్రం మొత్తం చుట్టూ తిరుగుతూ బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తుంది. తను ఎంత తింటుందో కూడా తనకే అర్థం కాక మళ్ళీ వెళ్ళి చాక్లెట్స్ తీసుకుని ఆ ర్యాపర్స్ కూడా పక్కకు విసిరేస్తుంది. వరుణ్ ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు. మొత్తానికి మేడం గారు ఫ్రిడ్జ్ అంతా ఒక్కరోజులోనే ఖాళీ చేసేటట్టు ఉంది కదా. ఇందాక జరిగిన దాని గురించి పాప పూర్తిగా డీప్ థింకింగ్లోకి వెళ్ళిపోయింది. ఎప్పటికీ మేడం గారికి నా గురించి బల్బు వెలుగుతుందో ఏంటో అని వరుణ్ చిన్నగా నవ్వుకుంటాడు. నక్షత్ర ఇంకా తన ఆలోచనలో ఒక కొలిక్కి రాకపోవడంతో ఇంకెలాగైనా వరుణ్తో మంచిగా మాట్లాడుతూ తన గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని నిర్ణయం తీసుకుంటుంది. అలా అని చెప్పి వరుణ్కి క్లోజ్గా కూడా ఉండకూడదని కూడా అనుకుంటుంది. ఇలా అన్ని ఆలోచనలతో కిందకి చూసేసరికి కింద తను తిని పడేసిన డ్రై ఫ్రూట్స్ బాక్సులు అలాగే చాక్లెట్ ర్యాపర్స్ ఉండటం చూసి నక్షత్ర నోరు తెరిచి వాటి వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అయిపోయిందా, ఇంకా ఏమన్నా బ్యాలెన్స్ ఉందా అని వరుణ్ వాయిస్ వినిపించగానే నక్షత్ర భయంగా వరుణ్ వైపు చూస్తుంది. ఈ రోజుకి తిన్నది చాలు, హెవీగా తింటే మళ్ళీ నిద్ర పట్టదు, వెళ్ళి పడుకో అని వరుణ్ చెప్తుంటే అది నేను అని నక్షత్రకి ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతుంది. ఇవన్నీ నీకోసమే కదా తీసుకొచ్చింది, ఎందుకు భయపడుతున్నావని వరుణ్ ఆ బాక్సులు తీస్తుంటే నక్షత్ర కంగారుగా వెళ్ళి చాక్లెట్ రేపర్స్ అన్ని తీసి నేను డస్ట్బిన్లో వేసేస్తాను అని కంగారుగా అంటుంటే పర్వాలేదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఆలోచించి నీ మైండ్ డిస్టర్బ్ చేసుకోకని ఇంకా వరుణ్ వెళ్ళి వాటిని డస్ట్బిన్లో పడేసి గుడ్ నైట్ అని చెప్పి ఇంకా వరుణ్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. బాబోయ్, ఇతనేంటి నేను తిన్న వాటిని తను డస్ట్బిన్లో వేసేస్తున్నాడు? అమ్మో, నేను త్వరలో మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం గ్యారంటీ. ఇతని బిహేవియర్ భయంగా ఉంది అని
నక్షత్ర ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటుంది. వరుణ్ ఇంకా ల్యాప్టాప్ క్లోజ్ చేసి బెడ్పై పడుకుని నెమ్మదిగా ఆలోచనలతో కళ్ళు మూతలు పడుతుంటే కళ్ళు మూసుకుంటాడు. అలా హాఫ్ అన్ అవర్ తర్వాత నక్షత్రకి కలలో వరుణ్కి ఏదో జరుగుతున్నట్టు బ్యాడ్ డ్రీమ్ వచ్చేసరికి నక్షత్ర ఉలిక్కిపాటుగా లేచి కూర్చుంటుంది. వెంటనే నక్షత్ర స్పీడ్గా అక్కడి నుండి వరుణ్ రూమ్లో బెడ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి వరుణ్ పడుకుని ఉండటం చూసి కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతుంది. నక్షత్ర పక్కనే టేబుల్ పైన ఉన్న బాటిల్ తీసుకుని వాటర్ బాటిల్ ఖాళీ చేసి, ఏమైంది నాకు? ఇతని గురించి బ్యాడ్ డ్రీమ్ వచ్చిందేంటి? అది కూడా నాకు రావడం ఏంటి? తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా, నేనెందుకు ఈ వరుణ్ గురించి ఇంత కంగారు పడుతున్నాను? ఏమో, ఏది జరిగినా కూడా ఎవరికి ఏమీ అవ్వకూడదని అనుకుంటూ ఉంటాను. అలాగే ఈ వరుణ్కి కూడా ఏమీ అవ్వకూడదు. కానీ వరుణ్ అని నక్షత్ర వరుణ్ వైపు చూస్తూ తనకొచ్చిన కలని గుర్తుకు చేసుకుంటుంది. వరుణ్ ఎవరో కొడుతున్నట్టు తన నక్షత్రని గట్టిగా పిలిచిన పిలుపు మళ్ళీ తన చెవిలో వినిపిస్తుంటే నక్షత్ర గట్టిగా తన రెండు చెవులని తన రెండు చేతులతో గట్టిగా క్లోజ్ చేస్తుంది. నేనే అనవసరంగా ఎక్కువగా ఆలోచించినట్టున్నాను అని నక్షత్ర వరుణ్ వైపు చూస్తుంది. ఇంకా నక్షత్ర నెమ్మదిగా వరుణ్ తలపై తన చేతిని వేసి, మీ గురించి నాకు పూర్తిగా తెలియదు, కానీ మీకు ఏమీ కాకూడదని మనసులో అనుకుంటూ ఇంకా వెనక్కి తిరిగేసరికి తన చేతిని వరుణ్ పట్టుకునేసరికి నక్షత్ర భయంగా వెనక్కి తిరుగుతుంది. వరుణ్ చిన్నగా కళ్ళు తెరిచి నక్షత్ర వైపు చూస్తూ ఏమైందని నిద్రమత్తుతో అడుగుతాడు. మీరు పడుకోలేదా అని నక్షత్ర తడబడుతూ అడుగుతుంటే నక్షత్ర వాయిస్ చేంజ్ అవడం గమనించిన వరుణ్ వెంటనే లేచి కూర్చుని లైట్ ఆన్ చేస్తాడు. నక్షత్ర ఫేస్ అంత ఏసీలో కూడా చెమటలు పట్టుండటం చూసి ఏమైంది అని అనుమానం కలుగుతాడు. ఏమీ లేదు, ఏదో గుర్తుకొచ్చింది, నాకు నిద్ర వస్తుందని చెప్పి నక్షత్ర అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. నక్షత్ర వరుణ్ తలపై చేతిని వేసినప్పుడు వరుణ్కి మెలకు వస్తుంది. ఏమైంది నక్షత్రకి? ఎందుకు తను బాగా టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది అని వరుణ్ నక్షత్ర వెనక వెళ్తాడు. నక్షత్ర అలాగే సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. వరుణ్ గారికి ఏమన్నా ప్రమాదం రాబోతుందా? ఎందుకు ఇలాంటి చెత్త కల వచ్చింది? తనెందుకు ఆ టైంలో నా గురించి అంతలా బాధపడుతున్నాడు? తన కలలో తెలియని బాధ ఏమీ అర్థం కావడం లేదు అని నక్షత్ర తన తలంతా గట్టిగా పట్టుకుంటుంది. నక్షత్ర, ఆర్ యు ఓకే? ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం జరిగింది అని వరుణ్ కొంచెం కంగారుగా అడుగుతాడు. అది మీరు ఏదో ప్రమాదంలో ఉన్నట్టు కల వచ్చింది. ఎందుకు అలాంటి కల వచ్చిందో అర్థం కావడం లేదు. ఆ టైంలో మీరు నా గురించి బాధపడుతున్నారు, నన్ను తలుచుకుంటున్నారు. ఎందుకు వరుణ్ గారు? ఏమీ అర్థం కావడం లేదు అని నక్షత్ర చిన్నగా అంటుంటే వరుణ్ ఆలోచనలో పడతాడు. ఇదేంటి నక్షత్రకి కల రావడం, అది కూడా నేను రిస్క్లో ఉన్నట్టు? ఆ టైంలో నేను నక్షత్ర గురించి ఆలోచిస్తున్నట్టు అనుకుంటూ, నక్షత్ర క్లియర్గా చెప్పు, నీకు కల ఎలా వచ్చింది అని వరుణ్ అనుమానంగా అడుగుతాడు. సరిగా కనిపించలేదు, ఏదో డార్క్ రూమ్, మీరు చైర్లో కూర్చునున్నారు కానీ మిమ్మల్ని ఎవరో బంధించినట్టు సరిగ్గా గుర్తుకు రావడం లేదు. కానీ ఆ టైంలో మీరు నా పేరు తలవడం ఏమీ అర్థం కావడం లేదు వరుణ్ గారు. మీరు బాగానే ఉన్నారు కదా అని నక్షత్ర వరుణ్ వైపు చూసి మాట్లాడుతుంటే వరుణ్ నక్షత్ర కళ్ళల్లోకి చూస్తాడు. నక్షత్ర కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంటే వరుణ్ నక్షత్రని దగ్గరికి తీసుకుని, నక్షత్ర టెన్షన్ పడకు, నా గురించి ఈరోజు ఎక్కువగా ఆలోచించావు, అందుకే అలాంటి కల వచ్చినట్టుంది, ముందు నువ్వు రెస్ట్ తీసుకో, ఎక్కువ ఆలోచించకని చెప్పి వరుణ్ నక్షత్రని పడుకోమని చెప్పగానే నక్షత్ర ఇంక వెళ్ళి పడుకుంటుంది. వరుణ్ మాత్రం చాలాసేపు అలాగే కూర్చుని నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. నక్షత్ర ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. నక్షత్ర పడుకుంది అని అర్థమవుతుంటే
వరుణ్ మాత్రం సోఫా వెనక్కి వాలి ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. ఈ కలలో వీటిపైన నాకు నమ్మకం లేదు, కానీ నన్ను బంధించడం, నేను నక్షత్ర గురించి ఆరాటపడ్డం, నేను తన్ని ప్రేమిస్తున్నట్టు కూడా తనకి తెలీదు. మరెందుకు ఇలాంటి కల వచ్చింది? అయినా నన్ను కిడ్నాప్ చేసేవాళ్ళు ఎవరున్నారు? ఈ పిచ్చి పిల్ల ఎక్కువ ఆలోచించి ఇలాంటి కల తెచ్చుకుంది అని వరుణ్ చిన్నగా నవ్వుకుంటూ ఉండగా తన పాకెట్లో ఉన్న మొబైల్ రింగ్ అవుతుంది. వరుణ్ తన మొబైల్ ఓపెన్ చేసి చూసేసరికి స్క్రీన్పై అక్షయ్ అని కనిపిస్తుంటే వీడేంటి ఈ టైంలో అని అనుమానం వచ్చి ఫోన్ అటెండ్ చేస్తాడు. హలో సార్, మీరున్న లొకేషన్ పంపిస్తే మేము వస్తాము అని అక్షయ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే ఏం మాట్లాడుతున్నావు అని వరుణ్ సీరియస్గా అడుగుతాడు. వరుణ్ ప్రజెంట్ నేను ముంబైలో ఉన్నాను. యాక్చువల్లీ నేను రేపు రావాలి, కానీ నేను చూడాలి అన్న ఆరాటం వల్ల స్టార్ట్ అయ్యాను. ఇంకా లొకేషన్ పంపించరా బాబు, జర్నీ చేసి చేసి చిరాకుగా ఉంది అని అక్షయ్ నవ్వుతూ అంటుంటే వరుణ్కి చాలా కోపం వస్తుంది. ఎందుకు నన్ను చూడాలి అని అంత ఆరాటపడుతున్నావా? లేదా నేను ఇండియాలో ఎందుకుంటున్నాను అని తెలుసుకోవడానికి అంతలా ఆరాటపడుతున్నావా అని వరుణ్ చాలా సీరియస్గా అడుగుతుంటే సెకండ్దే కరెక్ట్, అర్థమైంది కదా, ఇప్పుడైనా లొకేషన్ పంపిస్తావా అని అక్షయ్ అనగానే లేదు, వెళ్ళి హోటల్ రూమ్ తీసుకో, రేపు మార్నింగ్ వచ్చి కలుస్తాను అని వరుణ్ అంటుంటే వరుణ్ అని అక్షయ్ ఆశ్చర్యంగా అడుగుతాడు. ఫ్రెండ్వి కాబట్టి నాకు చెప్పకుండా వచ్చినందుకు హోటల్ రూమ్ అయినా తీసుకోమని చెప్పాను. అదే వేరేవాడు అయ్యుంటే వెంటనే రిటర్న్ ఫ్లైట్ ఎక్కేవాడు అని వరుణ్ చాలా సీరియస్గా మాట్లాడుతుంటే బాబు తమరు అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు, రూమే కదా, నేను తీసుకుంటాను. తీసుకున్న తర్వాత తమరికి లొకేషన్ షేర్ చేస్తాను. రేపు మార్నింగ్ రండి అని చెప్పి అక్షయ్ ఇంకా ఫోన్ కట్ చేయగానే వరుణ్ తన చేతుల ఫోన్ని అటు ఇటు తిప్పుతూ ఆలోచనలో పడతాడు. వీడెందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నాడు? సడన్గా ఇండియాకి ఎందుకు స్టార్ట్ అయ్యాడు? రేపు చెప్తాను అని వరుణ్ సీరియస్గా అనుకుంటూ నక్షత్ర వైపు చూసేసరికి నక్షత్ర ప్రశాంతంగా పడుకుని ఉండడం చూసి ఇంక వరుణ్ అక్కడే సోఫాలో పడుకుంటాడు. మార్నింగ్ అక్షయ్ ఉన్న హోటల్ రూమ్ కాలింగ్ బెల్ వినిపిస్తుంటే అక్షయ్ నిద్ర కళ్ళతో డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా ఉన్న వరుణ్ని చూసి ఒక క్షణం ఉలిక్కిపడతాడు. తర్వాత నవ్వుతూ వరుణ్ని హగ్ చేసుకోబోతుంటే వరుణ్ అక్షయ్ని పక్కకు తోసి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాడు. అబ్బో, సార్ గారికి బాగా కోపం వచ్చినట్టుంది, చెప్పకుండా వండే ముందుకు వచ్చినట్టని అనుకుంటూ వరుణ్ వెనకాల వెళ్తాడు. వరుణ్ డైరెక్ట్గా వెళ్ళి సోఫాలో కూర్చుని ఏంటి చాలా ఆరాటపడుతున్నావు, ఏం తెలుసుకోవాలి నువ్వు అని చాలా సీరియస్గా అడుగుతుంటే అదేంట్రా ఎలా ఉన్నావేమో అని అడుగుతావేమో అనుకుంటే ఎందుకు వచ్చావని అడుగుతున్నావు? అయినా అలాంటివి నీ డిక్షనరీలో ఎలా ఉంటాయిలే, కానీ నథింగ్, నార్మల్గానే వచ్చాను. ఫ్రెష్ అయ్యి వస్తాను, ప్రియా దగ్గరికి వెళ్దాం. అయినా నువ్వు నాపై ఎక్కువసేపు కోపంగా ఉండవులే అని అక్షయ్ నవ్వుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగానే వరుణ్ ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. ఇంకా అక్షయ్ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వరుణ్ తన కారుని ప్రియా ఫామ్ హౌస్ వైపుకి పోనిస్తాడు. మరి అక్షయ్ తన ప్యాలెస్లో ఉండడానికి వరుణ్ ఒప్పుకుంటాడా? అక్షయ్ వరుణ్ని ఒప్పిస్తాడా? నక్షత్రకు వచ్చిన కళ నిజమవుతుందా? అక్షయ్ ఎన్ని కళల కన్నా ఏం చేసినా కూడా వరుణ్ నక్షత్ర పెళ్ళి జరిగే తీరుతుంది. అనవసరంగా మళ్ళీ టెన్షన్ పడకండి. నెక్స్ట్ పార్ట్ నుండి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్టోరీలో విలన్ అక్షయ్ మీకు అర్థమయ్యే ఉండాలి ఇప్పటికీ.